ఈరోజు మనం నిద్ర అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మరి నిద్ర అనేది శరీరానికి సంబంధించినటువంటి విశ్రాంత స్థితి. అంటే ఒక రకంగా మన శరీరానికి మన మనసుకు ఛార్జింగ్ లాంటిదన్నమాట. మరి నిద్ర అనగానే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. వెన్నంటుకుంటే కన్నంటుకుంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పేవారు. మరి నిజంగా చెప్పాలంటే ఈ రోజులలో ఎంతమందికి వెన్నంటుకోగానే కన్నంటుకుంటుంది? అంటే బెడ్ పై పడుకోగానే ఎంతమంది నిద్రిస్తున్నారు? మరి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత 1-2 గంటలు కష్టపడితే గాని కన్నంటుకోవడం లేదు, అంటే నిద్రించడం లేదన్నమాట. మరి ఈ విధంగా చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య నిద్రలేమి. మరి ప్రస్తుత జీవన విధానంలో నిద్రలేమికి కారణాలు ఏమిటి అని మనం పరిశీలిస్తే, మన యాంత్రిక జీవన విధానంలో ఒత్తిడి, ఆందోళన, అలవాట్లు, మానసిక ఆరోగ్య సమస్యలు, రాత్రి భోజనం ఆలస్యంగా తినడం, పగటి నిద్ర, కొన్ని రకాల మందులు, ఇతర కారణాలు అంటే గుర్రక ఆలోచన లాంటివి కూడా కావచ్చు. ముఖ్యంగా సెల్ ప్రభావం కూడా ఉంటుంది. మరి ప్రతి మనిషికి ఆహారం, గాలి, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క రోజుకి 6 నుండి 8 గంటల పాటు నిద్రించాలి. మనం ఒక్కరోజు నిద్రించకుంటే మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి నిద్రించడానికి మనం ఏం చేయాలి అంటే సరైన సమయానికి నిద్రించాలి. బెడ్రూమ్ వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. నిద్రించడానికి కనీసం 5 నుండి 6 గంటల ముందు టీ, కాఫీ లాంటివి సేవించవద్దు, మద్యం సేవించవద్దు, శారీరక శ్రమ చేయాలి, ఇంకా మంచి సంగీతం వినాలి, పుస్తకాలు చదవాలి. ఇలాంటి నియమాలు పాటిస్తే నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు. మరి నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వైద్యుణ్ణి సంప్రదించాలి. ఈ విధంగా మనం ప్రతిరోజు 6 నుండి 8 గంటలు నిద్రిస్తే జ్ఞాపక శక్తి మెరుగుపడి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శరీర కణాల మరమ్మత్తు చేయబడతాయి అని చెప్పి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరానికి నిద్ర అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒక ఛార్జింగ్ లాగా పనిచేస్తుంది. మరి మన సెల్కి ఛార్జింగ్ లేకుంటే మన పరిస్థితి ఎలా